మీడియా సోదరులకు ఈ సందర్భంగా ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో వివరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడ పోలీస్ అధికారులు ఇప్పటి వరకు ప్రవర్తిస్తున్న తీరు, వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్లు, పిల్ల దెబ్బలు లేవని, వాళ్ళు అదేవిధంగా వీళ్ళు కిడ్నాప్ చేసిందని రకరకాల వదంతులతోటి సమస్యను పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం ఎప్పుడు కూడా సమస్యలు నిజాలను బయటికి రాకుండా కట్టుకుంటలేదు. గతంలో చండూరు, నీరుకొండ, కారం చెడు ఇష్యూలో మనం చూసాం. అప్పటి ప్రభుత్వాలు ఎంత తొక్కి పెట్టాలని చూసినా ఆ సమస్య పెళ్ళుకి ప్రభుత్వాలనే కుల్పివేసినటువంటి సంఘటన. ఇది కూడా అట్లే ఉన్నది ఇప్పుడు ఇష్యూ. గతంలో దాదాపు 2 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో బీసీల మీద, దళితుల మీద అనేక చోట్ల దాడులు జరుగుతాయి. భద్రత లేదు వాళ్ళందరూ గ్రామాలలో. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి మనం విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఊరికి ఉండేటోళ్ళు మీ వాళ్ళు 5 కుటుంబాలు 6 కుటుంబాలు, మా వాళ్ళు 90% ఉన్నారు. మేము ఇట్లా ఒకటైతే మీ వాళ్ళు ఏమైనా ఉంటారు. మండల్ కమిషన్ అప్పుడు ఏమైంది, ఉస్మాన్ యూనివర్సిటీలో రిజర్వేషన్ వ్యతిరేకించటోళ్ళను తరిమి కొడితే రెడ్డి హాస్టల్ల, వైశ్య హాస్టల్ల, వీవి హాస్టల్లో పోయి తలదాచుకుంటాం. అట్లాంటి పరిస్థితి రావాలని మేము కోరుకుంటలేము. కానీ మీకు మీరుగా ఈ పరిస్థితి క్రియేట్ చేస్తే తప్పనిసరి భారీ మూల్యం చెల్లిస్తారని హెచ్చరిస్తున్నాం. రెండవది, ఇంతవరకు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ సరైన రీతిలో స్పందించడం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక తాకీదారు చేసారు అందరికీ. మొత్తం రెవెన్యూ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, లోకల్ ఎమ్మెల్యే చెప్పినట్టు నడవాలి. నో రాజ్యాంగం, నో చట్టం, నో శాసనం. ఈ విధంగా చట్టానికి, న్యాయానికి, రాజ్యాంగానికి అతీతంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎమ్మెల్యే చుట్టూ కేంద్రీకరించడం అనేది దేశంలో ఇంతవరకు ఎక్కడ జరగలేదు, ప్రపంచంలో కూడా ఎక్కడ జరగలేదు. ఈ వ్యవస్థతోటే ఇవన్నీ కూడా యవలక్షణాలు, ఈ నానా విభత్సాలు జరుగుతున్నాయి. మనం చూసాం. ఇన్ని రోజులుగా చెప్తుంటే మేము స్వయంగా వేసాం. ఇంత కర్కశంగా, అమానుషంగా ప్రపంచంలో ఎక్కడ జరుగుతుందా? 2 సంవత్సరాల పసిపిల్లను కూడా తంతారా? 2 నెలలు చిన్న పసిపాప. జంతువులు కూడా అట్లా చేయాయి. మనము ఎప్పుడన్నా సింహాలు, పులులు మనుషుల మీద దాడులు చేసేటప్పుడు పెద్దల మీద దాడి చేస్తే కానీ చిన్నపిల్లలు ఉంటే టచ్ కూడా చేయదు. అంటే ఇంత క్రూరంగా, అమానుషంగా, జంతువుల కంటే హీనంగా ఇట్లా ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గం. ఈ వైఖరి మార్చుకోవాలి. ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు? మనం 76 ఏళ్ల స్వతంత్రం తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప రాజ్యాంగాన్ని రాసి ఇచ్చారు. స్వేచ్ఛ, సమానత్వం, అవన్నీ ఎక్కడ ఉన్నాయి? మీరు ఎక్కడ పాటిస్తున్నారు? రాజ్యాంగం ముక్కులు పట్టుకొని మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. మరి రాజ్యాంగాన్ని ఎక్కడ అమలు చేస్తున్నామని చెప్పి నేను అడుగుతున్నాను. కాబట్టి పెద్దలు విశారదన్ గారు చెప్పినట్టుగా యాక్టు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద, అబ్యూజింగ్ కింద, ఇప్పుడు ఎన్ని యాక్ట్ ఉన్నాయో వాటి కింద వాళ్ళని తీవ్ర స్థాయి లోపల అరెస్ట్ చేసి జైల్లో పెడితేనే ఎవరు భయపడతారు. లేకపోతే సమాజంలో 2 వర్గాలుగా చీలిపోయి ఇప్పటికే చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ఇక్కడ ఫోన్లు మామూలుగా చేసేది రెడ్లు చేస్తున్నారు. సార్ బీసీ ఎస్సీలంతా ఒకటే మా మీద దాడి చేస్తున్నారు ఈ ఊళ్ళల్లో, మీ వాళ్ళకి చెప్పమని. అంటే పరిస్థితి మీరే క్రియేట్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలను ఒకటై, అగ్రకులాలందరినీ ఒకటై గ్రామాలలో డివైడ్ చేసినటువంటి పరిస్థితిని మీరు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. దీని మీద తీవ్రమైన విషయం. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఏదో అలాంటి తప్ప ఆయన కప్పిపుచ్చడానికి వీల్లేదు. దీన్ని వాస్తవాలను మీకు ఏమన్నా వచ్చేది దానిందా? మీరు ఆల్రెడీ ముఖ్యమంత్రి ఆయన, మీరు నిష్పక్షపాతంగా ఉండవలసిన అవసరం ఉంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేశావు. మరి నిష్పక్షపాతంగా విచారణ జరపడానికి ఎవరి ప్రయోజనాల కోసం సీక్రెట్ గుర్తున్నాను ఎందుకు స్పందించడం లేదు? మీరు మా ఎమ్మెల్యేని ఎంటకేసుకోవాలైనా, లేకపోతే ఆ ఊళ్ళో ఉన్న రెడ్డిని ఎంటకేసుకోవాలైనా ఎందుకు స్పందించడం లేదు? ముఖ్యమంత్రి గారు స్పందించాలి. అనేక చిన్న విషయాలు మీద స్పందించే ముఖ్యమంత్రి, ఇది ఇంత ముఖ్యమైన అన్ని పార్టీలు పోతున్నాయి. దీన్ని రాజకీయ కోణంలో కాదు, ఒక దళిత స్త్రీ, ఒక బీసీ కుటుంబం, ఈ 2 విషయాలను దృష్టిలో పెట్టుకొని ఏమాత్రం మీకు చిత్తశుద్ధి ఉన్నా వెంటనే స్పందించి నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలి. మీరు విచారణ జరపకుండా, విచారణ జరిపే కనిపిస్తుంది, సమాజానికి అందరికీ కనిపిస్తుంది.
దీన్ని డైవర్ట్ చేసి గోబెల్స్ ప్రచారంతో ఇష్యూ డైవర్ట్ చేయాలంటే అంతకంటే ఎక్కువ మా కులాలు ఉంటాయి. మేము ఇంతకంటే ఎక్కువ చేయగలుగుతాం. కానీ చట్టాన్ని, న్యాయాన్ని, శాస్త్రాన్ని నైతికంగా మేము పాటిస్తాం. కాబట్టి మీకు మీరే వెంటనే దీని మీద స్పందించి, ముఖ్యమంత్రి స్పందించకపోవడం, మంత్రులు స్పందించకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడానికి సామాజిక వర్గ ప్రయోజనాలు ముఖ్యం కాదు, పాలన సౌలభ్యం ముఖ్యం. నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి ఉన్నావు కాబట్టి వెంటనే స్పందించాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. జస్టిస్ ఈశ్వరయ్య గారు మాట్లాడతారు. విశారదన్ మహారాజు గారికి, రాజ్యసభ సభ్యుడు కృష్ణన్న గారికి, ఈ యొక్క సంఘటనకు సంబంధించి వచ్చినటువంటి పాత్రికేయులు, మీడియా మిత్రులు, వివిధ సామాజిక సంఘాలు, ఇది అన్యాయము ఈ ఒక్క బాధిత కుటుంబాలకు జరిగిన విషయం కాదు. ఇది మొత్తం తెలంగాణలో సామాజిక వర్గానికి ఇది జరిగిన విషయంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారు భావిస్తూ ఇక్కడ సహజ సిద్ధ సూత్రాలకు అనుకూలంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతలేదని ఆ ఫ్యాక్ట్స్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, నిన్న ఎస్పీ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినారో, మరి ఆ డిఎస్పీ గారు మరి బిహేవ్ చేసే పద్ధతి ఉందో అది వాళ్ళని రక్షించుకోవడానికి, వాళ్ళని కవర్ చేసుకోవడానికి అందులోనే ప్రస్ఫుటంగా తేటతెల్లమవుతుంది. ఆ ఏదైతే మరి దైవ దర్శనానికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ అక్కడే కొంటే 50 రూపాయలకు సరే వాళ్ళ పద్ధతి ప్రకారం పెట్టుకున్నారు. కానీ 100 రూపాయల ప్రవేశానికి ఎవరైతే అడిగినరో అక్కడ ఎవరు పూజారి అడిగారా, బ్రాహ్మణుడు అడిగారా, ఎవరు అడిగారు, ఎందుకు అడిగినారు, ఎక్కడైతే దేనివల్ల ఈ సమస్య పుట్టిందో ఆ సమస్యలోనికి ఏ పోలీస్ వారు కూడా వెళ్ళలేదు, ఏ ఇన్వెస్టిగేషన్ అథారిటీ వెళ్ళలేదు, వాళ్ళని ఎవరిని కూడా ఎగ్జామిన్ చేయలేదు, వాళ్ళని ఎక్యూజ్డ్గా వాళ్ళు చూపించలేదు. కాబట్టి ఇక్కడ మూలములనే ఏదో ఒకటి అందులో తప్పిదం జరుగుతున్నది, దాపరికం జరుగుతుంది, వాళ్ళని సేఫ్ గార్డ్ చేస్తున్నట్లు ఈ కేసు కనపడుతుంది. కాబట్టి ఇంత జరిగిన తర్వాత ఇవైతే వివిధ సంఘాలు, ప్రజా సంఘాలు స్పందిస్తున్నాయో, రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయో, మరి విశారదన్ మహారాజు కృష్ణన్న గారు చెప్పినట్లు ఇది ఈ సంఘటన ఇంతటితో ఆగదు. ఈ సంఘటనకు ఒక నిజమైన ఒక ఫేర్ ఎంక్వైరీ డీజీపీ గారు ఇప్పుడే, నేను విశారదన్ మహారాజ్ గారికి వచ్చింది ఇప్పుడే, మరి 1 గంటకు టైం ఇచ్చారని. కాబట్టి ఇక్కడి నుంచి డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పి ఒక ఫేర్ మొదటి నుంచి అక్కడే లోకల్లా ఒక ఎంక్వైరీ కండక్ట్ చేసి ఎట్లా పుట్టడానికి కారణమైంది, ఎందుకంటే ఎవడైతే వాళ్ళు ప్లాన్ చేసినారో, ఎవరి మైండ్లోకి వెళ్ళి ఈ యొక్క అన్యాయం, అద్రగనం పుట్టిందో వాళ్ళందరి మీద కేసు పెట్టి తర్వాత వీళ్ళ ఏదైతే యాక్షన్ అయిందో అది తర్వాత విషయాలు. కానీ అసలు విషయంలోకి వెళ్ళకుండా వాళ్ళు ఏదో వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినా తీసుకోకుండా వాళ్ళే కోసుకొని కొట్టుకొని వాళ్ళే కంప్లైంట్లు ఇచ్చి తీసి అతని మీద, గణేష్ మీద పెట్టడము. తర్వాత గణేష్ భార్య మరి ఒక చిన్న అంటే అట్టడుగు ఒక ఆదిజాతి కులంలో పుట్టి, పిచ్చకుంట్ల కులంలో పుట్టి, మరి వాళ్ళు పెంచుకొని ఎస్సీ ఎవరు వాళ్ళ వదిన ఇద్దరు కూడా ఎస్సీలకు పుట్టినటువంటి ఒక బిడ్డలు, వాళ్ళు ఎస్సీలు, జాతి రూపంగా వాళ్ళు ఎస్సీలు. కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ కింద కేసు పెట్టడానికి కూడా ఎంతో పోరాటం చేసి పెట్టించుకోవాల్సిన అవసరం ఏముంది. కాబట్టి ఇది మరి అగ్రకుల యొక్క ఆధిపత్యాన్ని కవర్ చేసుకోవడానికి, దాచుకోవడానికి, బీసీల మీద ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీల మీద అన్యాయం, అద్రగనము, విద్రోహాలు జరుగుతున్నాయో ఇది సివిల్ వార్కు దారి తీయకుండా, మరి యొక్క జాతి వివాదానికి దారి తీయకుండా ఒక ఫేర్ అండ్ ఒక ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ డీజీపీ గారి సమక్షంలో ఒక ఇండిపెండెంట్ వాళ్ళని నియుక్తించి అటువంటి ఒక న్యాయబద్ధమైన మరి ధర్మసూత్రాలకు అనుగుణంగా ఎంక్వైరీ చేసి
గవర్నమెంట్ ఆదుకునేది విషయం వేరు, వాళ్ళకు ఇల్లు ఇచ్చేది, వాళ్ళకు ఉద్యోగం ఇచ్చేది, ఆర్థిక సహాయం చేసేది అది వేరు. కానీ ఎక్కడైతే ఈ జస్టిస్ జరిగిందో, చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని ఇట్లా అన్యాయం చేసినారో, ఆ చట్టానికి సరి అయిన వాళ్ళు వయలేట్ చేసినందుకు సరి అయిన శిక్షలు పడాలా, సరి అయిన సెక్షన్ల కింద వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలా, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలా, అరెస్ట్ చేసి వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాలి. అప్పుడే ప్రజలకు వారి మీద నమ్మకం కలుగుతుంది. లేకపోతే గవర్నమెంట్కు ఉన్నటువంటి ఇమేజ్, రిప్యుటేషను రోజు రోజుకు దిగజారి వాళ్ళకు తీరని నష్టము కలుగుతుందని హెచ్చరిస్తూ, మరి ఇప్పుడు విశారదన్ గారు. డీజీపీ గారు కొంచెం మనకేమో టైం కావాలి సార్, ఇంకొంతమంది రావాలి. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్గా మేము డిమాండ్ చేసేది ఏమిటంటే, హంతకులను కాపాడుతూ బాధితులకు అన్యాయం చేస్తున్నటువంటి డిఎస్పి శ్రీనివాస్ని, సిఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ గోవర్ధన్ ఈ ముగ్గురిని తక్షణమే సస్పెండ్ చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే 8 మంది హంతకుల పేర్లు బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ కేవలం ముగ్గురిని మాత్రమే అరెస్ట్ చేసి మిగతా 5 మందిని అబ్స్కానింగ్ లో చూపించేటువంటి పని పోలీసులే నిర్వహిస్తున్నటువంటి పాత్రకి ఇది తార్కాణంగా ఉంది. పోలీసులు తలుచుకుంటే మీరు రైల్వే స్టేషన్లలో చిన్న ఇనప ముక్క ఏదో దొంగిలించాడని చెప్పేసారంటే మొత్తం వాళ్ళ తల్లిదండ్రులు పట్టుకొస్తారు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, వాళ్ళు దొరకకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పట్టుకరండి, పట్టుకొచ్చి కూర్చోబెట్టండి. పసి గుడ్డుని హత్య చేసినటువంటి వారిని కాపాడేటువంటి వాళ్ళు ఏమాత్రం మానవతా హృదయం లేనటువంటి వాళ్ళు అనేటువంటిది తెలియజేస్తున్నాను. అటెంప్ట్ టు మర్డర్ కేసు అనేది మేము కోరట్లేదు. హత్యా నేరం కింద సెక్షన్ బిఎన్ఎస్ 103 ప్రకారంగా హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో అక్కడే ఉన్నటువంటి ఎంపీ మల్లు రవి గారు ఒక దళిత బిడ్డ అని చెప్పి చెబుతున్నాడు. ఆ పేరిటనే ఓట్లు అడుక్కొని ఎంపీ అయ్యాడు. కాబట్టి మీకు ఏమాత్రం సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి ఉన్నా కానీ ఇమ్మీడియట్లీ ఆ రోజు మేము డిఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తా ఉంటే మల్లు రవి గారు డిఎస్పీతో మాట్లాడిన మాటలు ఏమిటంటే, ఆయన మీరు సామాజిక న్యాయం గురించి మీరు ఆ మాట ఏం చెప్పకుండా మీరు చూస్ చేయండి అన్నాడు. ఎంపీ గారు ఎటువైపు చూడాలి? బాధితుల వైపు చూడమని చెప్పండి, మీరు హంతకుల వైపు చూడండి అని చెప్పినట్టుగా ఉంది మల్లు రవి గారి మాట చూస్తే. అందుకనే మేము డీజీపీ గారిని కూడా ఇంతకుముందే కలిసాం. వారు మాట్లాడుతున్న తీరులో ఈ కేసును తప్పుదోవ పట్టించేటువంటి వైఖరి ఎక్కువ ఉంది. ఆమె ఎస్సీ కాదనేటువంటి తీసుకొస్తున్నారు. ఎస్సీ కాకపోతే మీ ఎంక్వైరీలో తేలుతుంది కదా. ముందు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ పెట్టండి, పెట్టిన తర్వాత కదా తెలిసేది. అట్లేం మాట్లాడకుండా హత్య చేసినటువంటి హంతకుల్ని వదిలేసి ఎస్సీ ఎస్టీ కేసు మిస్ చేసి రకరకాల కుట్రలు కుతంత్రాలు దీని వెనకాల జరుగుతున్నాయి. డీజీపీతో పాటు ఒక సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపండి, ఫాస్ట్ ట్రాక్ వేసి కేసును త్వరితగతిన ఇమీడియట్లీ చేయాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఏర్పాటుకి నాగర్ కర్నూలు పోలీసులే బాధ్యత వహించాల్సి వస్తుంది అని చెప్పేసి హెచ్చరిస్తూ, ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ వాళ్ళ తోడుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. రజక వృత్తిదారుల సంఘం ఆశన్న గారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఇది తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన పైన రజక సంఘాలు ఐక్యంగా ఏర్పడి ఇతర దళిత సంఘాలు, బీసీ సంఘాలు అందరం కూడా దాదాపు 10 రోజుల నుంచి పోరాడుతూ ఉన్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంది, పోరాడుతూ ఉన్నాము. మరి ఎందుకు ముఖ్యమంత్రి గారు స్పందించడం లేదని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇటీవల ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అసెంబ్లీలో అన్నాడు, ఒక బట్టలు ఉతికేటువంటి ఒక రజకుని నేను ఎమ్మెల్యే చేసిన చెప్పి మాట్లాడి, అదే ఉమ్మడి వైపున్న జిల్లాలో. మరి ఒక రజక అమ్మాయి చిన్న పాపని చంపితే, రజకుల్ని కొట్టి నానా విధాలుగా మనల్ని చిత్రహింసలు చేస్తే ఎందుకు నీ కళ్ళకు కనపడడం లేదు, నీ చెవులకు వినపడడం లేదు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్పి సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి వెంటనే వాళ్ళందరి పైన హత్య కేసు పెట్టాలి, ఆ నిందితులు వెంటనే అరెస్టు చేయాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ, సిఐ, ఎస్ఐని తొలగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు ఈ ఘటనలన్నిటికి సంబంధించి పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే ఎందుకు ప్రభుత్వ యంత్రాంగం, కలెక్టర్ ఆ ఊరికి పోడు, వాళ్ళని పరామర్శించడు, అదేవిధంగా బీసీ మంత్రి పోడు, పరామర్శించడు. ఈ రకంగా జరుగుతూ ఉంటే ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఉందంటే, ఒక రజక కుటుంబం కాబట్టి, ఒక దళిత కుటుంబం కాబట్టి చంపినా కొట్టినా ఏం చేయరని చెప్పి ఈ రకంగా వీళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే గ్రామ స్థాయిలో బీసీ సంఘాలుగా, రజక సంఘాలుగా దళిత కలిసి కొవ్వొత్తుల ర్యాలీ జరుగుతూ ఉంది, ప్రదర్శన జరుగుతూ ఉంది. ఈ రోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జరుగుతూ ఉంది. కాబట్టి రేపు జరగబోయేటువంటి ఏ పరిణామాలకైనా ఈ ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. అందుకోసం వెంటనే న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా మేము రజక వృత్తిదారుల సంఘంగా, రజక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణలో దాదాపుగా 11 సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పటికీ రజక పైన అనేక దాడులు జరుగుతున్నాయి. కానీ ఆ తరుణంలో ఇది వెలుగులోకి రావడం జరిగింది. విశారదన్ మహారాజు గారు అక్కడికి వెళ్ళి ఈ రాష్ట్రానికి ఈ విషయాన్ని మరి సుపరిచితం చేసినటువంటి వారు ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.
ఈ రాష్ట్రంలో నిజంగా మేము అందరికీ సేవ చేసే పొగం మాది. మరి సేవ చేసే పొగాన్ని సేవ చేసే దాంట్లో ఎంతో మాకు వినయంగా విధేయతతో ఈ సమాజం ఉండాలి. కానీ అది వదిలేసి మా పైన దాడులు చేయడం, చంపడం, ఇది ఎంతవరకు న్యాయము? వివేకానందలు కూడా దీన్ని ఆకర్షించాలి. మీరు కూడా మాకు సహకరించాలి. మా ఉద్యమం ఒక సైడ్ అయితే మీరు దాన్ని సమాధానం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ విద్యాస్కంద పైన ఉందని చెప్పి సందర్భంగా తెలుసుకున్నాం. కాబట్టి నిందితులని మరి ఎవరైతే 8 మంది ఉన్నారో రెడ్డిలు, తప్పకుండా వారిని తక్షణమే హత్య కేసు కింద అరెస్ట్ చేసి మరి రిమాండ్కి పంపాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి అంతేకాకుండా బాధితుల కుటుంబానికి ₹1 కోటి, ఒక ఇల్లు, ఆ కుటుంబంలో మరి ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో తొందరగా త్వరితగతిన న్యాయం జరగకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు, ప్రతి మండల కేంద్రంలో, జిల్లా కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రంలో తప్పకుండా మరి దీక్షలు కానీ, నిరాహార దీక్షలు కానీ, ర్యాలీలు కానీ పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి సందర్భంగా తెలుసుకుంటున్నాం. దీనికంతా ప్రభుత్వమే బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ